అంతర బలాన్ని సాధించమని త్రిశూలం చెప్పకనే చెబుతుంది. జీవితంలో ఎంత గందరగోళం వచ్చినా మధ్యలో దృఢత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు అని చెప్పకనే చెబుతుందన్నమాట. అయితే సమతుల్యత అంటే బ్యాలెన్స్డ్గా ఉండడమే నిజమైన శక్తి అని శివుడు చెప్పకనే చెప్తాడు. మరి ఈ రాత్రి జాగరణ మన కళ్ళ కోసం కాదు, చైతన్యం కోసం. ఉపవాసం కేవలం శరీరానికే కాదు, అలవాట్లపై నియంత్రణ కోసం. లోపల ఉన్న విషాన్ని ప్రపంచంపై కుమ్మరించకుండా మనసులోనే నిలిపే సాధన. అహంకారాన్ని బూడిదగా చూసే వినయం, భయాన్ని మెడలో వేసుకుని కూడా స్థిరంగా నిలిచే ధైర్యం ఈ శివరాత్రి. మరి మనలోని కలతను నిశ్శబ్దంగా చూసే రాత్రి, మనసుపై మనకే అధికారం తెచ్చుకునే రాత్రి, మేల్కొన్న మనసే నిజమైన ఉత్సవం అవుతుంది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో